కెప్టెన్ విజయకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం. మనిషి దగ్గర అధికారం, డబ్బు లేకపోతే అవమానం చవి చూడాల్సిందే. మన దేశంలో ఇంకా ఒక మెట్టు ఎదిగి రూపాయిని రంగులు కూడా హేళన చేస్తూనే బతికేస్తున్నారు. విజయకాంత్ పంచుకున్న మాటలు ఒక ఇంటర్వ్యూలో. నేను ఎదుర్కొన్నంత అవమానాలు ఎవరూ ఎదుర్కొని ఉండరు. అప్పుడే నటనపై ఆసక్తితో మద్రాస్ వచ్చాను. ఒక లాడ్జిలో ఉంటూ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఒక చిత్రంలో నన్ను ఎంపిక చేశారు. కాకపోతే అప్పటికే నాతో నటించే హీరోయిన్లు మంచి రేంజ్లో ఉండేవారు. వారికి ఒకలాగా, కొత్తగా వచ్చిన వారికి ఒకలాగా ఉండేది మర్యాదలు, భోజనాలు సైతం తేడాగా ఉండేది. సినిమాల్లో హీరో వేషం అయినప్పటికీ చాలా చులకనగా చూడబడ్డాను. సినిమా సరిగ్గా తీయలేక విజయకాంత్కు నటన రాదు, అందుకే సగంలో సినిమా ఆపేశాం అని వెళ్ళిపోయిన డైరెక్టర్లు ఉన్నారు. నాతో నటించను అని చెప్పిన నటీమణులు ఉన్నారు. అవమానాలు ఎన్నో భరించాను. ఒకసారి శ్రీప్రియ ఇతనితో నటించను అని చెప్పారు. సరిత, రాధిక గారు కూడా అలాగే అన్నారని విన్నాను. ఇక్కడ పుకార్లకు కొదువే ఉండదు. నేను సరిత గారితో నటించనని చెప్పానని అనడంతో నేరుగా ఆవిడ ఇంటికి వెళ్ళి ఆమె తల్లితో కొన్ని మాటలు చెప్పాను. అమ్మ, సరిత గారితో నేను నటించను అని ఎప్పుడూ చెప్పలేదు. ఇంత దూరం వచ్చి చెబుతున్నానంటే అలాగని సరిత గారితో నటిస్తేనే నా జీవితం బాగుంటుందని చెప్పడానికి రాలేదు. నాకు ఎవరిపైనా కోపం లేదు. నేను నటుణ్ణి, నటించడానికి వచ్చాను అంతే అని చెప్పే వచ్చేశారు. కళా ప్రపంచంలానే ఇది ఒక కళా ప్రపంచం. కొందరు ఇతరులతో నటిస్తే నీ కెరీర్ ఆగిపోతుంది అని చెప్పినప్పుడు ఆ పిల్ల భయపడిపోవడంతో తప్పేముంది? పుకార్లు పుట్టించిన వారు పైన నాకు కోపం లేదు. ఇక అమ్మాయిల పైన నాకెందుకు కోపం అన్నారు ఆయన. పరిశ్రమలో రజనీకాంత్ ఒకడు ఉన్నాడు. మళ్ళా ఈ విజయకాంత్ ఎందుకు అని హేళన చేశారు. ఒక్కసారి హీరోయిన్లు ఘాట్కి రావడానికి చాలా ఆలస్యమయ్యింది. అప్పటికే చాలా ఆకలిగా ఉండడంతో తినడానికి కూర్చున్నాను. అంతే, హీరోయిన్ వచ్చేసింది అని నన్ను లేపేశారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత కొన్ని హిట్లు అందుకున్నాక నటించను అని అన్న నటీమణులే నటించారు. నటన రాదన్న దర్శకులు నాతో చిత్రం తీశారు. అప్పుడు అనిపించింది ఎంత మాయాలోకం ఇది అని నవ్వుకున్నాను. నేను ఆకలి విలువ తెలిసిన వాడిని. అందుకే అన్నం పెట్టడం నా అలవాటుగాను మార్చుకున్నాను. పరిశ్రమకు రాకముందు నుండే ఆకలి తీర్చడం నాకు తెలుసు. ఇప్పటి వరకు మా ఇంటికి ఎవరు వచ్చినా భేదం ఉండదు. అందరికీ సమానంగా భోజనాలు ఉండేవి. మా ఇంటికి వచ్చిన వారు చేతులు తడవకుండా వెళ్ళనిచ్చేవాడినే కాదు. ఒకప్పుడు జీతాలు సరిపోలేదని రైస్ మిల్ పనివాళ్ళు స్ట్రైక్ చేశారు. ఒక్క నా మిల్లులో మాత్రమే ఆ స్ట్రైక్ లేదు. ఎందుకంటే కష్టపడే వారిని నేను పస్తు పెట్టింది లేదు. నా గటింగ్లో అందరికీ సమానంగా భోజనాలు పెట్టించాను. ఒకరికి ఒకలా, మరొకరికి ఒకలా ఉండదు. నేను ఏదైతే తినేవాడినో అదే ఆహారాన్ని అందేలా చూసేవాడిని. ఆహారంలో భేదం చూపెడితే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు అని ఆయన అనేవారు. జూనియర్ ఆర్టిస్టుల నుండి కొత్తగా నటించడానికి వచ్చే వాళ్ల వరకు ఆయన ఇంట్లో తినకుండా ఉన్న వాళ్ళెవరూ లేరు. గేట్లో వాచ్మెన్ని అడ్రస్ అడిగాలని వెళ్ళినా సరే మొదట వచ్చి భోంచేయండి, మళ్ళా చూద్దాం అనేవారట. విజయకాంత్ ఎవరైనా సరే మొదట భోంచెయ్యమనేవారు. ఆ తర్వాత ఈ విషయమేమీ చెప్పమని అడిగేవారంట. అటువంటి మహనీయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. ఆకలి విలువ తెలిసిన వారికి మాత్రమే అలాంటి పని చేయడం సాధ్యమవుతుంది. ఎవరూ ఆకలి బాధతో ఉండకూడదని ఆయన చేసిన మంచి హృదయానికి మనం అందరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్ వల్ల నా వీడియో ఎంతో రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్.